గుడ్ మార్నింగ్. మేము ఈరోజైతే మేడారం సమ్మక్క సారల కాడికి అయితే పోతున్నాం. ఇక పొద్దున్నే పని కంప్లీట్ అయింది. ఈ ట్యాక్సీ కాడ కొబ్బరికాయ కొట్టి అయిపోయింది, పూజ చేసుకున్నాం, అయిపోయింది. ఇదే మా ట్యాక్సీ. అందరికీ హాయ్. మా పిల్లలైతే వారం రోజుల నుంచి వెళ్ళి పోదాం పోదామని అల్లరి ఎత్తు. మా చిల్ల పిల్లలు వీళ్ళంతా పోదామని అంటారు. పోతున్నాం ఇక. అయితే ఆకలి ఆకలి అని అన్నాక చూడు ఎట్లా రోడ మీద మంచిగా తింటారు. మేక పిల్లని కోసుడేనా? మేమైతే పోయేసరికి బాగా నైట్ అయింది. పోతేనే మేము ఈ బొమ్మల కాడ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాం. ఇవన్నీ బొమ్మలు మంచిగా ఉన్నాయి, ఎంత సూపర్ ఉన్నాయంటే మేము వరకు చూడలేదు. ఇవన్నీ చూసి తిరిగి ఇక రూమ్కి అయితే పోతున్నాం. మేమైతే మేడారం వచ్చినాం సారలమ్మ దగ్గరికి. ఇప్పుడైతే మంది లేరు, ఎంత ఫ్రీగా ఉన్నదో. సమ్మక్క ఇవి అక్కడ సారక్క ఉన్నది చూడు. ఎంత అదృష్టం ఉండాలి, దగ్గర నుంచి అని చూస్తాను. మాకు మంచిగా అనిపిస్తాను అక్కడ సారలమ్మ దగ్గర. ఇప్పుడైతే సారలమ్మ కడుకుపోతున్నాం. ఇక సారలమ్మ ఈమె దగ్గరికి వచ్చినాం. మా పిల్లలు వాళ్ళు ముక్కుతోరు మంచిగా సారలమ్మ దగ్గర నుంచి వెళ్ళి చూసినాం. మేమైతే మేడారం సమ్మక్క సారలమ్మ మేమైతే పోతున్నాం. మా అమ్మనైతే ఇక్కడ సమ్మక్క సారక్కకైతే పసుపు కుంకుమ అన్ని తీసుకున్నది. మేమైతే గుళ్ళకి ఎంటర్ అవుతాం. మేమైతే సమ్మక్క చుట్టూ 5 సార్లు అయితే తిరుగుతున్నాం. మేమైతే సమ్మక్కకు ఓడిబియ్యం అయితే పోతున్నాం. మా అత్తమ్మ, మా అమ్మ, మేమైతే అందరం కలిసి దగ్గర నుంచి వెళ్ళి మంచి ఓడిబియ్యం అయితే గద్దెల మీద పోతున్నాం. ఇప్పుడైతే నేను కొబ్బరికాయ కొడుతున్నా. ఇక కొట్టినాక సారలమ్మ కడుకుతున్నా మేమందరం కలిసి. సారలమ్మకైతే బియ్యం పోతున్నాం. ఇక పోసినాక మళ్ళీ ఏంటంటే పోస్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇది అయిపోయినాక పగడిద్ద రాజు ఇంకా మిగతా దేవుళ్ళ అక్కడికైతే పోయి కొబ్బరికాయ కొట్టేసినాం. మాదైతే అన్ని దేవుళ్ళని అయితే దర్శనం చేసుకున్నాం. ఈ రూమ్కి అయితే ఇప్పుడు పోతున్నాం. ఈ పోగానే ఇక్కడ దేవుని ప్రసాదం అట లడ్డు, ఉప్పు పూల లడ్డు అది అని ఉన్నది. ఇవంతా గుడి ఎంత మంచిగా ఉందో చూడు. మేము ఇప్పుడు ప్రసాదం కాడికి అయితే వచ్చినాం. నేనైతే లడ్డూలను ఇంకా అరిసెలేమో తీసుకున్నా. ఇవే అమ్ముతారు. ఈయనైతే కోయ ఆయన జాతకాలు చెప్తాడు.
జాతకం చెప్తా అని రమ్మన్నాడు. ఇక మేమైతే జాతకం చూపించుకున్నాం, అయిపోయింది. ఇక చిలకలాలు గట్టుకు వచ్చినాం. ఇక వాటర్ అయితే పోతాను. వాటర్ చూసిరా ఇక్కడ కూడా పడతారు వాటర్. ఇవన్నీ వాటర్లో ఉన్నాం. ఇక మా బండి అయితే అక్కడ పెట్టుకున్నాం. మా బండి ఇప్పుడు వాటర్లో ఉన్నాం. కొండలకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. ఎంత చల్లగా అంటే కూలింగ్ చూస్తే సరిపోయి మా చల్లగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి చిన్నది, అక్కడ పెద్దది, పుట్టల మధ్యలోకి వెళ్ళి వస్తున్నాయి. ఎంత బాగున్నాయి. మేమైతే ఇప్పుడు బయటపడ్డ ఇక్కడ కూడా సమ్మక్క ఉంది. మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ అమ్మ చెప్తుంది. ఈ వరకు యూట్యూబ్లో వచ్చింది ఈ అమ్మ దగ్గరికి వచ్చినాం. ఇక చూడు ఇక అసలు దేవుడు ఎక్కడ వెలిచిండమ్మా? అసలైన దేవుడు ఇక్కడనే పుట్టిండు బిడ్డ. ఇక్కడనే పుట్టిండా? ఇక్కడనే బాక బట్ట సందోలు ఇంట్లోనే పుట్టిండు. అక్కడ మరి అది మెట్టు మేడారం. మెట్టు మేడారమా? మనకి నీళ్ళ కాలం సరిగా లేక వచ్చిన జనాలు నీళ్ళు లేని అట్లా ఇబ్బంది పడేలా. అప్పుడు బోర్లు లేవు కదా, ఇప్పుడు బోర్లు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఉంటే ఒక శాఖతో నీళ్ళు చేరిపోకపోయాయి. అయితే మా తాతలు ముత్తాతలు 33 ఎకరాలు కొని గుళ్ళు కట్టించి అక్కడ ఉన్న వాళ్ళందరూ మన కొడ్డేలు పోయి అక్కడ జాతర చేపిస్తారు. వచ్చే సంవత్సరం ఇక్కడ ఒక సంవత్సరం అక్కడ, ఒక సంవత్సరం ఇక్కడ. ఇక్కడ కూడా గ్రాండ్ గా జరుగుతుందా? జరుగుతుంది బాబు. పెద్ద ఎత్తున మంది బాగా వస్తారా? బాగానే వస్తారు. వచ్చే ఇక చిన్న చిన్న దగ్గర వాళ్ళందరూ ఇటీవల ఎందుకు మాట్లాడిన వీళ్ళందరూ రావాలని. అగో దేవుని గుట్ట జలకబ్బాయి అక్కడనేనా? అగో అక్కడ నుంచి ఆ గుట్ట మీద పుట్టింది తల్లి. జలకబ్బాయి ఉన్నది అన్నీ ఉన్నాయి మీద. మనం పోతాం అక్కడ నుంచి దేవుడు వస్తాడు మనకి. ఆ దేవుడు అయినా కానీ మేడారం నుంచి అక్కడ నుంచి చక్కగా చాలు అంటారు బాబు. ఇట్లా ఇట్లా చాలు ఇక్కడ మన ఉన్నది చూడు కాలాపెళ్ళి, కన్నెపెళ్ళి చక్కగా ఆడ దంపన్నాకుంటుంది చూడు, చక్కగా పోతుంది అన్నట్టు. ఇట్లా ఇట్లా తిరగది నాగపురం. ఇట్లా ఎట్ట మెరుతాయి కూడా చెట్లు అంటే అబ్బా పిడిపడ్డది అంత మానవ. గదే మనస్పతి మంచి రూపం కనపడేది, ఏం కనపడేది పచ్చగా ఇక్కడ కలుపుకోండి. పోయేటప్పుడు అక్కడికి ఉండదమ్మా. అడిగి మనం గుట్టదారి తీసుకుపోయినాక 12 గంటల దాకా అటు ఇటు ఉంటుంది. చిలకలు కట్టది మళ్ళీ చిక్కనే ఉంటుంది తల్లి. అన్నీ ఉన్నాయి ఇక్కడ. పుట్టుపురం అన్నీ ఉన్నాయి అమ్మ. ఆమె పుట్టింది మా ఇంట్లోనే. ఈ గడ్డలు మాయే, ఆ గుట్ట మాదే, అక్కడ మాదే. సర్కార్లో పడ్డదమ్మా. అక్కడ కోర్టు సంపాదిస్తే వాళ్ళకి సగం సర్కార్లో పడతాయి. సర్కార్లో పడ్డది అందుకే పడే కోట్లు పడి ఎందుకమ్మా మనకి. మాకు వడ్డలు గోయిలు అంటే 7 వాళ్ళు ఇవ్వాలి మా పాళ్ళకి వెళ్ళి. 7 వాళ్ళు అంటే మిగతా కరెక్ట్ అన్నాం. ఎలా దేవత బరకతిత్త అని లేదా నీ బిడ్డ పేదరాలని వదిలిపెట్టుకుంటావా? అది ఎట్లనో ఈ తల్లి కూడా మన ఇంట్లో పుట్టినందుకు ఆమె పెట్టకపోతే మనం మంచిగా ఉంటే చాలు. అంతేనా? చేన్ల కానీ పంటలు కానీ మనకి దేంట్లోనైనా కానీ మనకి బరకతిస్తే చాలు. ఎందరా కొడుకు మీకు? 4 మంది అనుకుంటానా? 4 బిడ్డలు 2 కొడుకులు. మళ్ళా పెద్ద కొడుకు ఆంక్షకి పెళ్లి చేసి మళ్ళీ 2 మనవరాళ్ళు. మూడో తంత చూసిందమ్మా. నా మనవాడిని పెళ్లి చేసిన చేస్తే మృగాల బిడ్డ అయిందా. మళ్ళా కొడుకు కూడా ఇంకా ఎన్నో చూపిస్తుందట. ఎక్కడ చూస్తావు అమ్మా? ఎక్కడ చూస్తావు? ఊర్లో ఉందా గుడిసే? అవును, గుడిసే
పిల్లకాయలు బాబు గుడి 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 ఓకే 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 దేవుని గుడి ఇక చూస్తారట ఇంచెల్లి మా వ్యాన్లు ఎక్కించుకున్నాం మొన్నటిదాకా యూట్యూబ్లో మాట్లాడి వ్యాన్లు ఎక్కించుకుని వెళ్తాను. ఇది గుడి. ఇది వచ్చే సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతుందట. మేడారంలో ఎట్లా జరుగుతుంది అక్కడ అట్లా జరుగుతుంది. సమ్మక్క పుట్టిన ఇల్లు ఇక్కడనే ఉంటుంది. ఇది గుడి మంచి ఎంత చూపించుకుంటారట, గుడి లెక్క చూసుకుంటారు. పెరిగింది ఇక్కడనే, పుట్టింది ఇక్కడనే, ఈమె ఇన్నే ఆడుకునేదట, ఇక్కడనే ఉండేదట. ఇక చెట్లకైతే ఎలాంటి రోగం లేదు, ఎంత మంచిగా ఉన్నాయి, ఫుల్ మామిడికాయలు. ఇక మా ఫ్యామిలీస్ అందరం కలిసి అయితే ఇదేనా దేవుడమ్మ పుట్టుబూరు ఇదే ఇదే ఇల్లు ఇదే పుట్టుకే ఇంతాయి. ఇది సమ్మక్క పుట్టిన గుడి, ఇది స్థలం ఇక్కడనే. ఎంత మంచిగా చూడు. ఇదే ఇక్కడ అనగానే అమ్మ తీసుకొచ్చి ఉంచింది మాకైతే. భయక్క పాట సమ్మక్క ఫస్ట్ కాడికి వచ్చినాం, మొదట పుట్టిన కాడికి వచ్చినాం. మాడి చెట్టు చూడు. ప్రత్యేకంగా పట్టుకొని వచ్చి ఎండల వాడి వచ్చారు. ఇక్కడ ఎండ ఉంటాక గుడి చూడాలి. ఇదేనా అమ్మ ఇక గుడి? ఇదే బిడ్డ. థ్యాంక్ యూ తీసుకొచ్చినందుకు. పుట్టుబూరు ఇదే మేడారం మనకి ఇదే. ఎన్నో ఉంటాయి, పెట్టి సాములు ఉంటాయి. ఇది పుట్టు సామి కలియాబాయి అబద్ధం ఆడది. ఏం మా అంశంలో పుట్టిన తల్లి. థ్యాంక్ యూ అమ్మ తీసుకొచ్చినందుకు బిడ్డ, మా గుడి చూసినందుకు. ఈ పిల్లగాళ్ళకు ఒక్కొక్క మామిడికాయ కోసి ఉన్నాయి మామిడికాయలు ఉన్నాయి చూడు. మామిడికాయలు కూడా కోసి అంటారు చూడమ్మ, ఎంత మంచిదో. అన్ని మామిడికాయలు అంతేనా? తోటలు వాడతావు. ఈ అమ్మని ఇక్కడ తీసుకొచ్చింది. వీడియో సక్సెస్ కావాలమ్మా, ఓకేనా? ఈ అమ్మని యూట్యూబ్ లో వచ్చింది. వీడికి తీసుకొచ్చి మాట్లాడిన ఆడమ్మా మీరు మాట్లాడినందుకు. ఈ ముసలమ్మ ఆడ మాట్లాడింది, గుడి ఆడ ఉన్నదని మీరు వచ్చినందుకు.